సారము అనే మా టీవీ కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ మా వందనాలు. ఇప్పుడు దైవజనులైన మా నాన్నగారు ఆముదాలపల్లి శ్రీపాల్ గారు దైవ వర్తమానమును అందించెదరు. వేద సారం అనే మా టీవీ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యాన్ని మనం విని ఆలోచించి ధ్యానించి ఆత్మకు కావలసిన బలాన్ని పొందుకుందాం. మరి సత్యవాక్య పరిశోధకుల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. రండి, దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని వాక్యంలో అనేకమైన సంగతులు ఉన్నాయి. ఈ సమయంలో దేవుడు మనకు అనుగ్రహించిన సమయంలో కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపమని సామెతలు 20వ అధ్యాయము 27వ వచనంలో దేవుని వాక్యం మాట్లాడుతుంది. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఓదగా నరుడు జీవాత్మాయను అని దేవుని వాక్యం మనకి తెలియచేస్తుంది. దేవుడు మానవులను సృజించినప్పుడు పాపము లేని వారిగా, యథార్థవంతునిగా, పరిశుద్ధునిగా సృజించాడు. కారణం ఏమిటంటే దేవుడు పరిశుద్ధుడు. దేవునిలో ఎటువంటి పాపము లేదు. ఆయన పాపరహితుడు. యోహాను రాసిన మొదటి పత్రిక 1:5 మనం ఆలోచన చేస్తే ఆయనలో ఎంత మాత్రము చీకటి లేదు అని దేవుని వాక్యం చెబుతుంది. ఆయన పరిశుద్ధుడు, ఆయన పవిత్రుడు, నిర్దోషి, ఆయన ప్రత్యేకముగా ఉన్నవాడు. యెహోవా పరిశుద్ధుడని గాన ప్రతిగానముల చేత దేవుడు కొనియాడబడుచున్నాడు. కనుక అలాంటి పరిశుద్ధుడైన దేవుడు మానవుడికి తన ఆత్మనిచ్చి మొట్టమొదటి మానవులైన ఆదాముని అవ్వని పరిశుద్ధులుగా దేవుడు సృజించాడు. వారిలో ఎటువంటి పాపము లేదు. అయితే వారిని పాడు చేయడానికి శత్రువు లేక అపవాది దేవుడు ఏదైతే తినవద్దని ఆజ్ఞాపించాడో ఆ వృక్ష ఫలమును తినేలాగున చేసి, అనగా దేవునిచ్చిన ఆజ్ఞను అతిక్రమింపజేసి మానవునిలోనికి పాపమును తీసుకుని వచ్చాడు. ఆ పాపమును బట్టి, అపరాధమును బట్టి ఈ నరుని ఆత్మ మృతస్థితికి చేరుకుంది, లేక దీపము ఆరిపోయింది అని మనం చెప్పుకోవాలి. అందుకని అపోస్తలుడైన పౌలు ఎపిస్తెలకు లేఖ రాస్తూ 2వ అధ్యాయం 1వ వచనంలో తెలియజేస్తాడు, మీ పాపముల చేతను అపరాధముల చేతను మీరు సచ్చిన వారై ఉండగా అన్నాడు. మీ పాపముల చేతను అపరాధముల చేతను సచ్చిన వారై ఉండగా అనగా ఆత్మ మృతస్థితికి వెళ్ళింది. ఆత్మని దీపముతో పోల్చాడు కనుక పాపముల చేత అపరాధముల చేత నింపబడిన వాని యొక్క ఆత్మ ఆరిపోయింది. దేన్ని బట్టి ఆరిపోయిందంటే పాపముల చేత, అపరాధముల చేత ఆత్మ ఆరిపోయింది, లేక దీపం ఆరిపోయింది. దీపం ఆరిపోతే దారి కనిపించదు కనుక అందుకే మానవుడికి పరలోకానికి వెళ్ళే మార్గం ఏదో తెలియకుండా పోయింది. యేసు ప్రభువారు అంటారు, నేనే మార్గము, సత్యము, జీవము, నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు రాడు అని యేసు ప్రభువారు మాట్లాడారు. అయితే ఆ మార్గము మానవుడికి మరుగు చేయబడింది. ఎందుకంటే దీపం ఆరిపోయింది, దారి తెలియటం లేదు. ఇక మానవుడు మార్గంలో నడవడం మానేసి అనేక పక్క మార్గాల్లోకి మానవుడు వెళ్ళిపోయాడు. అంటే దీపం ఆరిపోయిందని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎలాగ ఆరిపోయిందంటే పాపముల చేత, అపరాధముల చేత దీపం ఆరిపోయింది. అలాగూ ఆరిపోయిన దీపాన్ని మళ్ళీ తిరిగి వెలిగించడానికి ఒక పరిశుద్ధుడు మానవ జాతికి అవసరమయ్యాడు. అంచేత తండ్రి అయిన దేవుడు మానవుని ప్రేమించి తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని పరిశుద్ధునిగా, అనగా కన్యక గర్భము నుండి పరిశుద్ధునిగా ఈ భూమి మీదకి పంపించాడు. అంచేత ఆయన మనకు రక్షకుడయ్యాడు.
నరకాగ్నిగుండానికి వెళ్లకుండా తప్పించడానికి మనకు రక్షకుడు అయ్యాడు, దారి చూపించడానికి వచ్చాడు, మార్గాన్ని చూపించడానికి వచ్చాడు, పరలోకానికి మార్గాన్ని చూపించడానికి వచ్చాడు, ఆరిపోయిన దీపాన్ని వెలిగించడానికి ఆయన వచ్చాడు. కనుక యేసు ప్రభువారు చిందించిన ఆ కలువరి శిలువలో చిందించిన ఆ రక్తములో ఎవరైతే తమ దోషాలు కడుక్కుని పరిశుద్ధులవుతున్నారో, యేసు ప్రభువుని విశ్వసించి మారు మనసు పొంది ఆయన కార్చిన రక్తములో ఎవరైతే జన్మకర్మ దోషములు కడుక్కుంటున్నారో వారి ఆత్మ వెలిగించబడి వారు పరిశుద్ధులై దేవుని రాజ్యానికి వారసులవుతున్నారు. కనుక ఈ టీవీ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రియమైన సహోదరుడా సహోదరి, ఒకవేళ నీవు ఎవరైనప్పటికీ కూడా యేసు ప్రభువుని నీ రక్షకుడిగా అంగీకరించకపోతే ఆత్మ వెలిగించబడదు. ఆత్మ వెలిగించబడకపోతే దారి కనిపించదు, తర్వాత అగ్నిగుండానికి చేరుకోవలసి ఉంటుంది. కానీ నువ్వెవరైనా సరే యేసు ప్రభువుని ఉన్నపాటున నీ హృదయంలోకి రక్షకుడిగా అంగీకరించి ఆయన కార్చిన రక్తంలో దోషములు కడుక్కొని నువ్వు పవిత్రుడివి కావాలని దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. కనుక మొట్టమొదటి విషయం ఏమిటంటే, పాపముల చేత అపరాధముల చేత నరుని ఆత్మ అనే దీపము ఆరిపోయింది అని గుర్తుపెట్టుకోవాలి. అది మొట్టమొదటి విషయం. దీపం ఆరిపోవడానికి కారణాలు తెలియజేస్తున్నాను. కనుక రెండవ విషయం ఏమిటంటే, దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. సామెతల గ్రంథము దయవుంచి చూడండి, 20వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుతున్నాను. మరి విఘ్నులైన వారు జాగ్రత్తగా ఆలోచించాలని మనం చేస్తున్నాను. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుతున్నాను. తన తండ్రినైనను తన తల్లినైనను దూషించు వాని దీపము కారు చీకటిలో ఆరిపోవును. దైవజ్ఞాని ఈ మాట తెలియచేస్తున్నాడు. పరమార్థ జ్ఞాని, దైవజ్ఞాని సొలొమోను ఈ సంగతిని స్పష్టంగా తెలియచేస్తున్నాడు. దీపం ఆరిపోవడానికి మరొక కారణం, ఏ వ్యక్తి అయినా సరే భూమి మీద తన తండ్రినైనను తన తల్లినైనను దూషించు వాని యొక్క దీపము కారు చీకటిలో ఆరిపోవును అన్నాడు. కారు చీకటిలో ఆరిపోవును. తండ్రిని దూషించేవాడు, తల్లిని దూషించేవాని యొక్క ఆత్మ భయంకరమైన చీకటిలోకి వెళ్ళిపోతుంది. కారు చీకటిలో ఆరిపోతుందట. చీకటి అంటే అజ్ఞానం. కారు చీకటి అంటే ఇంకా కంప్లీట్ అతను పూర్తిగా అజ్ఞాన అంధకారములో మునిగిపోయాడని. తండ్రిని ప్రేమించలేని మనసు, తల్లిని ప్రేమించలేని మనసు, అలాంటి స్థితి కలిగిన వాని యొక్క ఆత్మ కారు చీకటిలో ఆరిపోతుంది. కారు చీకటిలోకి వెళ్ళిన వాడికి ఎలాగూ దారి కనిపించదు, ఏ విషయము ఎలాగూ కనిపించదు. అలాగుని అతని బ్రతుకులో భయంకరమైన శాపములో ఉంటాడని, భయంకరమైన ఆ యొక్క శాపానికి గురైపోతాడని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. యవనస్తులారా, ఈ టీవీ కార్యక్రమాన్ని చూస్తున్న యవనస్తులారా, తల్లిదండ్రులను కలిగిన వారులారా, పెద్దలైన వారులారా, మీరు మీ తల్లిదండ్రులను ప్రేమించాలి, వారిని గౌరవించాలి, వారిని సన్మానించాలి. ముదిమిలో వారిని మీరు నిర్లక్ష్యం చేయకూడదు. మీకు జన్మనిచ్చిన వారు, తండ్రి తల్లి వారు జన్మనిచ్చిన వారు కనుక వారిని చాలా జాగ్రత్తగా మరి చూసుకోవలసిన బాధ్యత పిల్లలైన వారి మీద ఉంది అన్న వాస్తవాన్ని మనం ఈ సందర్భంగా ఎరగాలి. కనుక దేవుని వాక్యములో కొన్ని మాటలు ఉన్నాయి. ప్రభునందు పిల్లారా, నేను జ్ఞాపకం చేస్తున్నాను. నిర్గమాకాండము 21వ అధ్యాయము 17వ వచనాన్ని నేను చదువుతున్నాను. తన తండ్రినైనను తల్లినైనను శపించువాడు నిశ్చయముగా మరణశిక్ష నొందును. తండ్రినైనను తల్లినైనను శపించువాడు మరి మరణశిక్ష పొందుతాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇంకా డైరెక్ట్ అతను నరకాగ్ని గుండానికి వెళ్ళిపోతాడంతే. అది అతని శిక్ష. ఏమాత్రము జీవములోకి రాడు. అందుకని జన్మనిచ్చిన తల్లిని తండ్రిని ప్రేమించాలని, సన్మానించాలని, గౌరవించాలని, వారిని ప్రేమతో ఆదరించాలని దేవుని వాక్యం మనకి స్పష్టంగా తెలియజేస్తుంది. లేవియా కాండము 20వ అధ్యాయము 9వ వచనాన్ని నేను చదువుతున్నాను, గమనించండి. ఎవడు తన తండ్రినైనను తన తల్లినైనను దూషించునో
వానికి మరణశిక్ష విధింపవలెను. వాడు తన తండ్రినో తల్లినో దూషించను కనుక తన శిక్షకు తానే కారకుడు. తన శిక్షకు తానే కారకుడవుతున్నాడు. అంచేత తల్లిని తండ్రిని ప్రేమించాలని, గౌరవించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈనాటి సమాజాన్ని మనం పరిశీలన చేస్తే ఈనాటి సమాజంలో ఎంతోమంది తమ తండ్రిని తల్లిని బాధపరిచేవారు ఎంతోమందిని మనం చూస్తున్నాం. ఈనాడు పిల్లలకి మరి కన్న తల్లిదండ్రులు బరువైపోయినట్లుగా మనం చూస్తున్నాం. ఈనాడు సమాజ పరిస్థితి ఆ విధంగానే కనిపిస్తుంది. క్రైస్తవుల్లో కూడా ఇలాంటి పరిస్థితులు చూడగలుగుతున్నాం. ఇది ఎంత విచారము! ప్రభునందు పిల్లారా, ఆలోచించాలి. క్రైస్తవ కుటుంబాలలో కూడా ప్రేమ చల్లారిపోతుంది, అన్యులలో కూడా ప్రేమ చల్లారిపోతుంది. అన్యుల్లో ఎలాగూ ప్రేమ చల్లారుతుంది, ఈవెన్ క్రైస్తవ కుటుంబాల్లో కూడా ప్రేమ చల్లారిపోతుంది. తల్లిదండ్రులైన వారు ఈనాడు ఎంతోమంది బాధపడుతున్నట్లుగా చూస్తున్నాం. ఈనాడు నేను దైవ సేవకునిగా అనేక కుటుంబాలను దర్శిస్తున్నప్పుడు, దేవుడు మాకు అనేక సంఘాలు ఇచ్చాడు కనుక అనేక కుటుంబాలను దర్శిస్తున్నప్పుడు చాలామంది పిల్లలు మరి తమ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసేవారిగా కనిపిస్తున్నారు. కనుక ఆ రీతిగా ఉండకూడదని, తల్లిని తండ్రిని సన్మానించాలని, గౌరవించాలని, వారిని ప్రేమించాలని, వారిని జాగ్రత్తగా ఆదరించాలని, వారి ముదిమిలో వారిని మనం జాగ్రత్తగా ఆదరించి వారిని కాపాడాలని దేవుని వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. ఈ విషయాలను దేవుని వాక్యములు ఎంతో స్పష్టంగా వ్రాయబడ్డాయి. కనుక తల్లిని తండ్రిని ప్రేమించేవారుగా ఉండాలి. ఒకవేళ తండ్రిని తల్లిని ప్రేమించకపోతే, వారిని శపిస్తే వారి దీపము కారు చీకటిలో ఆరిపోతుందని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. కనుక నేర్చుకుందాం, తల్లిని తండ్రిని ప్రేమించి వారిని ఆదరించే వారంగా ఉందాం. ఈ విషయాన్ని దేవుని వాక్యం ద్వారా ప్రభు మనకు నేర్పిస్తున్నారు కనుక ఈ విషయాన్ని మనం నేర్చుకుందాం. మన భారతదేశం అంతా ఆ రీతిగా ఉండాలి. ఇతర దేశాలు కూడా తల్లిని తండ్రిని ప్రేమించేవారుగా ఉండాలి. మన సమాజం అంతా, మానవ సమాజం అంతా ఈ గొప్ప విలువలు నేర్చుకోవాలని దేవుని వాక్యం మనకి నేర్పిస్తూ ఉంది. ప్రభునందు పిల్లారా, కనుక రెండవ విషయం ఏంటంటే మనం జ్ఞాపకం చేసుకున్నాం, తల్లిని తండ్రిని శపించు వాని యొక్క దీపము కారు చీకటిలో ఆరిపోతుందని దేవుని వాక్యం ద్వారా మనం నేర్చుకున్నాం. మూడవ విషయాన్ని కూడా నేను జ్ఞాపకం చేస్తున్నాను, దయవుంచి గమనించండి. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 9వ వచనం నుంచి నేను చదువుతున్నాను, జాగ్రత్తగా మీరు గమనించండి. నీతిమంతుల వెలుగు తేజరెళ్ళెను, భక్తిహీనుల దీపము ఆరిపోవను. నీతిమంతులేమో వారు తేజరెళ్ళుతో వర్ధిల్లుతూ ఉంటారు, వారు వృద్ధిలోకి వస్తూ ఉంటారు. భక్తిహీనుల యొక్క దీపము ఆరిపోతుంది. భక్తిహీనులు లోక ఆశల చేత, శారీరక ఆశల చేత, ఇంకా అనేకమైన ఆశల చేత రేపబడుతూ కదులుచున్న సముద్రంగా ఉంటారని దేవుని వాక్యం చెబుతుంది. భక్తిహీనులు కదులుచున్న సముద్రం వంటి వారు అని వాక్యం సెలవిస్తుంది. అనేకమైన కోరికల చేత రేపబడుతూ వారు అనేకమైన పాపములకి తావిచ్చి చివరికి వారి ఆత్మ ఆరిపోతుందని దేవుని వాక్యం మనకి తెలియజేస్తుంది. కనుక మూడో విషయం ఏంటంటే భక్తిహీనుల యొక్క దీపము ఆరిపోతుంది అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలాగని సామెతలు 24:20 వచనం చదువుతున్నాను, గమనించండి. దుర్జనునికి ముందు గతి లేదు, భక్తిహీనుల దీపము ఆరిపోవును. దుర్జనులకట ముందు గతి లేదు. దుర్జనులు అంటే చెడ్డవారు, వారికి ముందు గతి లేదంటే తర్వాత వారు మోక్షానికి చేరుకోరు. ఎందుకంటే భక్తిహీనుల దీపము ఆరిపోతుందని దేవుని వాక్యం మనకి స్పష్టంగా తెలియచేస్తుంది. అలాగుని యోబు గ్రంథాన్ని కూడా మనం ఆలోచన చేస్తే 18:5లో ఈ సంగతి మనకు తేటగా కనబడుతుంది. యోబు గ్రంథము 18:5 వచనాన్ని చదువుతున్నాను, జాగ్రత్తగా చూడండి. భక్తిహీనుల దీపము ఆర్పివేయబడును, వారి అగ్నిజ్వాలలు ప్రకాశింపకపోవును, వారి గుడారములలో వెలుగు అంధకారమగును, వారి యొద్దనున్న దీపము ఆరిపోవును. భక్తిహీనుల యొక్క దీపం ఆరిపోతుంది. భక్తిహీనులో కూడా అగ్నిజ్వాలలు ఉంటాయి, కానీ అవి ప్రకాశించవు.
లోక చరిత్రలు ఉంటాయి, లోక జ్ఞానం ఉంటుంది, ఈ లోక సంబంధమైన జ్ఞానం ఎంతో వారిలో ఉంటుంది. అయినప్పటికీ వారి దీపాలు వెలిగించబడవు, ఆ వెలుగు ప్రకాశించదు. ఇలారా అదే చెప్తున్నారు 6వ వచనంలో, వారి గుడారములో వెలుగు అంధకారమగును. వారి గుడారములో వెలుగు ఉంటుంది, లోక జ్ఞానం ఉంటుంది, అది కూడా చీకటి, అంధకారము. అంటే భక్తిహీనుల దీపము ఆరిపోవునని వాక్యం సెలవిస్తుంది. ఇది 3వ విషయం, భక్తిహీనుల దీపం ఆరిపోతుందని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ 4వ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. మత్తయి సువార్త 5:15 చదివితే అక్కడ ఒక సత్యాన్ని మనం చూడవచ్చు. మత్తయి సువార్త 5:15, మనుష్యులు దీపము వెలిగించి కొంచెము కింద పెట్టరు కానీ అది ఇంట నుండి వారందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదని పెట్టుదురు. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ దీపాన్ని వెలిగించిన తర్వాత అది కొంచెము కింద పెట్టకూడదు. మీరు చూడండి, దీపాన్ని వెలిగించి కొంచెం బారులేయండి, దీపం ఆరిపోతుంది. అదే రీతిగా దేవుడు మన హృదయాన్ని వెలిగించిన తర్వాత, లేక మన ఆత్మని వెలిగించిన తర్వాత మనము కొంచెం కింద పెట్టకూడదు. కొంచెం అంటే అర్థం ఏంటో చెప్పన, వ్యాపారము, పనులని అర్థం. దీపస్తంభం మీద ఉండవలసిన దీపము కొంచెం కింద పెడితే అది ఎవరికి ఉపయోగకరంగా ఉండదు, ఆరిపోతుంది. అంటే ఈ మాటలకు అర్థం ఏంటంటే, దీపస్తంభం అనగా సంఘమని, ఆత్మ అనగా దీపమని, లేక దీపం అనగా ఆత్మని. అది వెలిగించిన తర్వాత ఒక వ్యక్తి దైవ సన్నిధిలో సహవాసములో ఉండాలి. సహవాసంలో ఉండడం మానేసి నాకు పనులున్నాయండి, నాకు వ్యాపారం బిజీగా ఉందండి అని ఇలాంటి సాకులు చెబుతూ దేవుని సహవాసానికి లేక దేవుని సంఘానికి దూరంగా ఉంటే అతని దీపము ఆరిపోతుందని మనం గుర్తుపెట్టుకోవాలి. కనుక కొంచెం అంటే వ్యాపారము, పనులని, దైవ సన్నిధికి దీపస్తంభం అనగా సంఘమని, దైవ సహవాసానికి దైవ సంఘానికి దగ్గరగా లేకుండా, దైవ సంఘములో లేకుండా, ప్రార్థనకి రాకుండా, దేవుని పిల్లలతో సహవాసము లేకుండా ఉంటే, నాకు పనులున్నాయి, వ్యాపారం ఉన్నాయని చెబితే ఆ దీపం ఆరిపోతుంది అన్న విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అది 4వ విషయం. దీపం ఆరిపోవడానికి కారణం ఏమిటి? కొంచెం అంటే వ్యాపారము, పనులు, అంటే దేవుని సన్నిధికి వెళ్ళలేని ఆటంకాలు అన్నమాట అండి. కనుక 4వది, దీపం కొంచెం కింద పెడితే ఆరిపోతుందన్న వాస్తవాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. 5వ విషయాన్ని కూడా జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను పిల్లలు. మార్క్స్ వార్త 4:21 చెప్తాడు, దీపం వెలిగించి మంచము కింద పెట్టొద్దు అంటాడు. మంచం అంటే సోమరితనం. ఆధ్యాత్మిక విషయంలో సోమరితనంగా ఉండకూడదు. సోమరితనంగా ఉంటే దీపం ఆరిపోతుంది. అది 5వ విషయము. మంచం అనగా సోమరితనం గుర్తుపెట్టుకోవాలి. ఆధ్యాత్మిక విషయంలో సోమరితనం పనిచేయదు, లేక దీపం ఆరిపోతుంది. 6వ విషయం ఏంటంటే, లోకాసువార్త 11:33 అంటాడు, దీపం వెలిగించి చాటు చోటుని పెట్టొద్దు అన్నాడు. చాటు చోటు అంటే పిరికితనం. ప్రభువుని తెలుసుకున్న తర్వాత పిరికివారంగా ఉండకూడదు, సమాజానికి భయపడకూడదు, సమాజానికి జడవకూడదు. కనుక చాటు చూడండి పిరికితనం. ఈ పిరికితనాన్ని బట్టి కూడా దీపం ఆరిపోతుందని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక ఈ కారణాలను బట్టి దీపం ఆరిపోతుంది. కనుక మన బ్రతుకులు ఈ కారణాలు మనం సరి చేసుకోవాలని దేవుని వాక్యం మనకి తెలియజేస్తుంది. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ పరమ తండ్రి, మీరు పంపించిన దివ్య సందేశం కొరకు వందనాలు స్వామి. దీపం ఆరిపోవడానికి కారణాలు ఏమిటో ఈ సమయంలో మీరు మాకు విశదీకరించారు. కనుక ఆ లోపములు సవరించుకొని, ప్రభువా నేను రక్షకుడికి అంగీకరించి లోపములు సవరించుకుని ధన్యులం కాగలిగే కృప మాకు అనుగ్రహించమని కోరుకుంటూ యేసు ప్రభు పుణ్యనామమున వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. బ్రదర్ ఆముదాలపల్లి శ్రీపాల్, యూపీ స్కూల్ ఎదురుగా, చినమీరం పోస్ట్, భీమవరం మండలం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్స్ 9866479487 మరి ఒక నెంబర్ 9908963355.